అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 28 డిసెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. 0.5% నుంచి 1% దాకా లాభాలు ఏషియన్ మార్కెట్స్లో ఉన్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే ప్రివైల్ అయింది. బట్ భారీ అయితే లాభాలు కాకపోయినప్పటికీ 0.5% మేర లాభాల దాకా యుఎస్ మార్కెట్స్లో నిన్న కనిపించాయి. ఆయిల్ చూస్తే బ్రెంట్ క్రూడ్లో కొద్దిగా వీక్నెస్, మనకి ఒక 2% నష్టాలు. బట్ స్టిల్ $80 దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది. గోల్డ్ 3 వారాల గరిష్ట స్థాయికి చేరింది. $2,100 ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో కూడా రూపాయి కొద్దిగా బలహీన పట్టడం అనేది డబుల్ వ్యామీ, డబుల్ ఇంపాక్ట్ ఇది. సో రాబోయే పెళ్లిళ్ల సీజన్కి బంగారం ధరలు మరింతగా పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అనేందుకు ఇదొక మొదటి సంకేతం. అందుకే మనం $1,600 నుంచి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎగ్జాక్ట్లీ $1,600 దగ్గర నుంచి మనం పదే అనేక సందర్భాల్లో గోల్డ్ గురించి చెప్పాము. గోల్డ్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ కొద్ది గొప్ప అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ ఇదైనా పెట్టండి అని మనం కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాము. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక వన్ ఆఫ్ ది సేఫ్ హెవెన్ అవుతుంది. బిట్కాయిన్లో $43,500 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఏషియా పసిఫిక్ మార్కెట్స్ మోస్ట్లీ హయ్యర్ యాజ్ చైనా స్టాక్స్ రైజ్. ఆసీ షేర్స్ హోల్డ్ నియర్ 2-year హై. S&P futures are little changed as index inches closer to all-time high. India wants to host the Olympic Games in 2036. Is the country ready? సో 2036 అంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఒక 13 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా అదే నీచ స్థాయిలో ఉంటామని అనుకుంటారో, లేకుంటే అది పొగరో, లేకపోతే ఇంకోటో గట్టిగా అనాలనిపిస్తుంది. కానీ బట్ అన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి అన్నీ దిగమింగుకోవాల్సిన పరిస్థితి. 2036లో కూడా ఇస్ ద ఇండియా రెడీ అని మన మీద విషయం చెందుతున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. అంటే వరల్డ్స్ టాప్ 5th ఎకానమీ రా బాబు, మార్కెట్ క్యాప్ పరంగా అని చెప్పాలనిపిస్తుంది, ఇంకా చాలా తిట్టాలనిపిస్తుంది. కానీ అన్నీ మింగేసి రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగా లోపల అనుకోవాలి. ఇంకా స్టాక్స్ న్యూస్ పరంగా చూస్తారేమో యాజ్ ఆఫ్ నౌ గిఫ్ట్ నిఫ్టీలో 82 పాయింట్స్ ప్లస్ మనకు కనిపిస్తుంది. సో అది పక్కన పెడితే ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ సంగతి పక్కన పెడితే మనం బాగా ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర ఉన్నాం, పీక్ లెవెల్స్ దగ్గర ఉన్నాం. కాబట్టి జస్ట్ గోయింగ్ బై ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ని బట్టి మనం వెళ్ళలేము. సో ఎక్కడికక్కడ ఇంటర్మీడియట్గా మిడ్ సెషన్స్ తర్వాత మళ్ళీ ఫాల్ కనిపిస్తుంది, మళ్ళీ ఆ తర్వాత రైస్ కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు యాక్టివ్ ట్రేడర్స్ మాత్రమే మార్కెట్స్లో సొమ్ము చేసుకోగలరు. రిలయన్స్ క్యాపిటల్ చేజిక్కించుకోవడానికి అక్వైర్ చేసుకోవడానికి ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ అండ్ ఆసియా ఎంటర్ప్రైజెస్కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది. కెనరా బ్యాంక్ హ్యాస్ గివెన్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ టు ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ ఇట్స్ మ్యూచువల్ ఫండ్ సబ్సిడరీ కెనరా రొబాకో ఏఎంసీ త్రూ అన్ IPO. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కెనరా రొబాకో ఏఎంసీని లిస్ట్ చేసేందుకు కెనరా బ్యాంక్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. సో మరొక ఏఎంసీ మార్కెట్స్లోకి రాబోతోంది. కోటక్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ CS రాజన్ యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్, ఓకే, అండ్ యాజ్ పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్. హిందాల్కో INR రిన్యూబుల్స్లో 26% వాటా కొనుగోలు చేసింది. పేటీఎం మొదటి అర్ధభాగంలో 912 కోట్ల మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ చేసినట్టు వెల్లడించింది. అదానీ టోటల్ గ్యాస్ on Wednesday signed an initial agreement with Flipkart to help decarbonize its supply chain. సో అవి మేజర్గా. ఇంకా ఎకనామిక్ బిజినెస్ స్టాండర్డ్లో కూడా కొన్ని ఇచ్చారు. ఇవాళ బ్యాంక్స్ అండ్ NBFCస్కి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే బ్యాంక్స్ లాక్స్ 12.2% గ్రోత్ ఇన్ FY23. గ్రాస్ బ్యాడ్ లోన్స్ డౌన్ ఫర్ 5th year. వరుసగా 5వ సంవత్సరంలో కూడా బ్యాడ్ లోన్స్ తగ్గడం అనేది చాలా పాజిటివ్ అంశం బ్యాంకులకి. సో ఒకప్పుడు మనకి 2008 తర్వాత నుంచి బ్యాంక్స్ చాలా కాలం పాటు ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా ఇబ్బందులు పడ్డాయి. వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని క్లియర్ చేసుకోవడానికి దాదాపు ఒక డికేడ్ పట్టింది. అక్కడి నుంచి మెల్లగా వాళ్ళు ఇంచ్ బై ఇంచ్ బ్యాలెన్స్ షీట్స్ని క్లియర్ చేసుకుంటూ చాలా కాలం పాటు ఇబ్బంది పడిన తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ బ్యాంక్స్ నిలబడుతున్నాయి, నిలదొక్కుంటున్నాయి. అలా గ్రాస్ బ్యాడ్ లోన్స్ వరుసగా 5 సంవత్సరాలు కూడా తగ్గడం అనేది ఒక ప్రోత్సాహకర అంశం అయితే
బ్యాంక్స్ లాక్ 12.2% గ్రోత్ ఇన్ FY23. FY23లో 12.2% వృద్ధి రేటును కూడా నమోదు చేశాయి. ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్కి ఒక పాజిటివ్ న్యూస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ రిపోర్ట్. ఆజాద్ ఇంజనీరింగ్ ఇవాళ లిస్ట్ కాబోతోంది. గ్రే మార్కెట్ ప్రీమియం బాగానే ఉన్నప్పటికీ బట్ ఎక్కడ లిస్ట్ అవుతుంది అనేది చూడాలి. జొమాటోకి జిఎస్టీ ఇంటెలిజెన్స్ పూణే యూనిట్ నుంచి 402 కోట్ల రూపాయల ట్యాక్స్ లయబిలిటీ నోటీస్ వచ్చింది. బాటా ఇండియాకు చెన్నై అన్నాసలై డివిజన్ నుంచి 60 కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీస్ వచ్చింది. అదానీ ఎనర్జీ అండ్ అదానీ టోటల్ గ్యాస్ పార్ట్నర్షిప్తో అన్వీల్డ్ న్యూ పార్ట్నర్షిప్, ఎ న్యూ ఆర్డర్ విన్ అండ్ జాయింట్ వెంచర్ కంప్లీషన్. అదొకటి. కన్సర్న్ ఎరాలాక్ ముంబైలో ఉన్న తన ల్యాండ్ని 726 కోట్ల రూపాయల ల్యాండ్ని విక్రయించబోతోంది. కేపీఐ ఎనర్జీ ఇవాళ డిసెంబర్ 30 తారీఖున భేటీ కాబోతోంది. బోనస్ ఇష్యూ ని డిస్కస్ చేయడానికి, అలాగే ఆథరైజ్డ్ క్యాపిటల్ని డిస్కస్ చేయడానికి పెంచుకునే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా 28 లక్షల షేర్లని ఆఫ్లోడ్ చేయబోతోంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ 1750 కోట్ల రూపాయలు రైజ్ చేయబోతుంది రైట్స్ ఇష్యూ ద్వారా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్క్ డిపాజిట్స్ మీద ఒక 50 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీ రేట్లను పెంచింది. స్టాక్స్ ఇన్ F&O బ్యాన్, నాల్కో, ఆర్బిఎల్ బ్యాంక్ ఈ 2 స్టాక్స్ బ్యాన్లో ఉన్నాయి. ఆజాద్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో సెన్సెక్స్ అట్ 72,000, బుల్స్ టర్న్ అప్ ద హీట్ ఇన్ డిసెంబర్. సో మార్కెట్స్ మూడ్ గురించి, ఎస్ఎంఎల్ గురించి నిన్న ఈవినింగ్ వచ్చిన బులెటిన్లో మాట్లాడుకున్నాం. ఆసక్తి ఉంటే ఒకసారి అక్కడ అది కూడా గమనించండి ఒకవేళ చూడకపోతే. P&W కాజ్డ్ గో ఫస్ట్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్. సో వాడియా చెప్తున్న మాట. సో ఫస్ట్ అన్సర్టనిటీ లూమ్స్ ఓవర్ ఐసీసీ టీవీ రైట్స్ డీల్ బిట్వీన్ డిస్నీ అండ్ జీ. సో అవి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బంధన్ బ్యాంక్ 775 కోట్ల రూపాయల హోమ్ లోన్స్ని ఆర్ఎస్ఎల్కి విక్రయించబోతుంది, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి. సో కొద్దిగా వీళ్ళకి పాజిటివ్ అంశమే. ఇన్వెస్టర్స్ ఇన్ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ లాఫ్డ్ ఆల్ ద వే టు బ్యాంక్ ఇన్ 2023. సో బ్యాంకులో ఇన్వెస్ట్ చేసినా, సో మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన దానికంటే డివిడెండ్ ఆపర్చునిటీస్ ఇండెక్స్ ఫండ్ అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చేది అనేది ఇది ఒక సంకేతం. నిఫ్టీ డివిడెంట్ ఆపర్చునిటీస్ 50 ఇండెక్స్ ఫండ్ 2023లో 41% రిటర్న్ ఇచ్చింది. 41% 2023లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ పోర్ట్ఫోలియో అయినా 41% దాకా పోర్ట్ఫోలియో లాభాలు ఇచ్చిందా? ఇప్పుడు 2023 ఎండ్ అవుతుంది. మీరు ఎంతమంది మీ పోర్ట్ఫోలియో ₹2 ఇంట్రెస్ట్ కంటే మించి ప్రాఫిట్స్ ఇచ్చింది? పోర్ట్ఫోలియో 24% మించి అట్లీస్ట్ ₹2 కూడా మనం ఇంట్రెస్ట్ వర్కౌట్ చేయలేకపోతే 1 ఇయర్లో మనం ఏం సాధించాము అన్నది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాం, ఎక్కడ మనం డబ్బులు తగలబెడుతున్నాం అన్న అంశాలని చాలా క్షుణ్ణంగా మనం అధ్యయనం చేసుకోవాలి కూర్చొని. ఇయర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి, లాస్ట్ ట్రేడింగ్ డే కంటే ఒక రోజు ముందు వచ్చేసాం కాబట్టి ఇయర్లో. సో ఎంత రిటర్న్స్ మీ పోర్ట్ఫోలియో ఈ సంవత్సరంలో ఇచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు క్లియర్ కట్గా ఆ మేరకు 25-30% రిటర్న్ ఇస్తుంటే ఇయర్లో మనం ఎందుకు ల్యాగ్ అవుతున్నాం అన్న అంశాన్ని ఇక్కడ చూడండి. ఓవరాల్గా 21% నిఫ్టీ రిటర్న్ ఇస్తే 21% మించి అయినా మనం రిటర్న్ ఇచ్చిందా లేదు? బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే ఇంకా పైన ఉంటేనే మనం ఏదన్నా ఎరగదీస్తున్నట్టు. సో 41% నిఫ్టీ డివిడెంట్ ఆపర్చునిటీ ఫండ్ ఇచ్చింది. అదొక అప్డేట్. ల్యాక్ ఆఫ్ F&O ట్రేడింగ్ నో హౌ అమాంగ్ కీ రీజన్స్ ఫర్ లాసెస్. ఇక్కడ ఒక మోతీలాల్ ఓస్వాల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ షేర్ ఖాన్ చేసిన ఒక సర్వేలో సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోస్ ద్వారా 37 మంది వాళ్ళ డెసిషన్ తీసుకొని F&Oలో డబ్బులు ట్రేడ్ చేస్తున్నారు. బిజినెస్ ఛానల్, న్యూస్ పేపర్స్ని ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య 27% ఉంది. అడ్వైస్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ 16% మేర ఉంటే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకునే వాళ్ళ సంఖ్య కేవలం 10% మాత్రమే ఉంది. అంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం కాకుండా ఇతరుల మీద ఆధారపడి ట్రేడ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. బ్రోకర్ నుంచి ఇన్పుట్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య 2% మాత్రమే ఉంది. స్టాప్ లాస్ పెట్టుకుంటున్న వాళ్ళ సంఖ్య 42%. హాఫ్ ఆఫ్ ద ట్రేడ్స్ మాత్రమే స్టాప్ లాస్ పెట్టుకునే వాళ్ళ సంఖ్య 42%. వెరీ రేర్గా స్టాప్ లాస్ పెట్టుకునే వాళ్ళ సంఖ్య 16% ఉంది. ఎందుకు స్టాక్ మార్కెట్లోకి F&Oలోకి ఎందుకు వస్తున్నారంటే 44% మంది సెకండ్ ఇన్కమ్ అని చెప్పినప్పటికీ 40% మంది క్విక్ అండ్ ఈజీ మనీ కోసం ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ 12% మంది థ్రిల్ కోసం, స్పెక్యులేషన్ కోసం ట్రేడ్ చేస్తామని చెప్తున్నారు. సో F&O అనేది దాన్ని అలా మనం వినియోగించుకుంటున్నాము. అన్లిస్ టాప్ స్మాల్ క్యాప్ పిక్స్ ఫర్ 2024 2024 కోసం రికమెండేషన్స్ ఇవి. డామ్ క్యాపిటల్ 5 స్టార్ ఫైనాన్స్ని రికమెండ్ చేస్తుంది విత్ ₹1,000 టార్గెట్ ప్రైస్. 42% ఇక్కడ నుంచి అప్సైడ్ పొటెన్షియల్. ప్రోటీన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీస్
1,500 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఈక్విరిస్ సెక్యూరిటీస్ రికమెండ్ చేస్తుంది. ఓరియంట్ కార్బన్ అండ్ కెమికల్స్ స్మిఫ్స్ రికమెండ్ చేస్తుంది 1036 టార్గెట్ ప్రైస్కి. సెల్లో వరల్డ్ స్టాక్ని సిస్టమాటిక్స్ రికమెండ్ చేస్తుంది ఫర్ 949 రూపీస్ టార్గెట్ ప్రైస్. 22% ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి. నాకైతే ప్రధానంగా 5 స్టార్ ఫైనాన్స్ అండ్ ప్రోటీన్ ఈ రెండు బాగా పర్ఫామ్ చేస్తే అనిపిస్తుంది. ఈ ఓరియంట్ అండ్ సెల్లో వరల్డ్ అంత అద్భుతాలు చేస్తాయని పర్సనల్గా నాకైతే అనిపించట్లేదు. అంత డీటెయిల్గా వాటి గురించి స్టడీ కూడా అయితే చేయలేదు. బాస్మతి ప్రైజెస్ కొద్దిగా కూల్ డౌన్ అయ్యాయి, ఎందుకంటే రెడ్ సీలో ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల దేశీయంగా బాస్మతి ధరలు కొద్దిగా కూల్ డౌన్ అవ్వడం. సెబీ ఎక్స్టెండ్స్ డెడ్ లైన్ టు యాడ్ నామినీస్ ఇన్ డిమాట్ అండ్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్. దాన్ని డిసెంబర్ 31ని జూన్ 30కి ఎక్స్టెండ్ చేశారు నెక్స్ట్ ఇయర్. అదాని ఎనర్జీ ఆన్ టు ఫార్మ్ జేవీ ఆల్రెడీ డిస్కస్ చేశాం స్మార్ట్ మీటరింగ్ బిజినెస్ కోసం. వేదాంత బాండ్ హోల్డర్స్కి ఇంట్రెస్ట్ పే చేసింది. బిజినెస్ అనేది ఫస్ట్ పేజ్లో బ్యాంక్స్ అసెట్ హెల్తియెస్ట్ ఇన్ ఎ డికేడ్. సో ఇది చాలా ప్రోగ్రెసివ్ అండ్ చాలా అద్భుతమైన పాజిటివ్ అంశం బ్యాంక్ నిఫ్టీ కానీ బ్యాంక్స్కి కానీ. స్కేలింగ్ పీక్స్ సెన్సెక్స్ టాప్ 72,000 ఇన్ శాంతా క్లాజ్ ర్యాలీ. అల్ట్రాటెక్ సిమెంట్స్ గెయిన్స్ అండ్ బోర్సెస్ జాయిన్స్ 3 ట్రిలియన్ రూపీ మార్కెట్ క్యాప్ క్లబ్. 3 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని కైవసం చేసుకుని అల్ట్రాటెక్ స్టాక్ టార్గెట్స్ అవన్నీ కూడా నిన్న మనం ఈవినింగ్ బులెటిన్లో డిస్కస్ చేశాము. ఏ సిమెంట్ స్టాక్కి ఎంత టార్గెట్ ప్రైజ్లు బ్రోకింగ్ కంపెనీస్ పెంచాయి అని చెప్పి. యూపీ బీట్స్ మహారాష్ట్ర అండ్ న్యూ ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్స్ దిస్ ఇయర్. సో ఇక్కడ ఆసక్తికరమైన ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1,60,00,000 మంది 2023లో మార్కెట్స్లోకి కొత్తగా వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడ ఆ డేటాలో టాప్ 10లో కూడా మనం లేం. కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, కానీ దక్షిణాది ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఇన్వెస్టర్లు లేరా? ఆల్రెడీ మార్కెట్ని మనమే ముందుకు డ్రైవ్ చేస్తున్నామా లేదంటే ఏంటి అన్నది తెలియట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఇన్వెస్టర్ సంఖ్య ఎందుకు అంత భారీగా లేదు అన్న అంశాన్ని. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.